ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ నెల 14న భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరగకుండా అడ్డుకోవాలని, రద్దు చేయాలని ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలయ్యింది. ఊర్వశీ జైన్ అనే న్యాయ విద్యార్థిని మరో ముగ్గురితో కలిసి ఈ పిల్ దాఖలు చేసింది. మ్యాచ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్దారులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు ఆదివారం జరగనున్న మ్యాచ్కు అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదొక మ్యాచ్ మాత్రమే, జరిగితే జరగనివ్వండి, నష్టమేమిటని జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణో ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో పిటిషన్దారుల తరపున న్యాయవాది మాట్లాడుతూ శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్ను నిష్ఫలితమవుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ జరుగుతోందని గుర్తు చేశారు. ఈ మ్యాచ్ జరగడం జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పెంపొందుతోందని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కన్నా, పౌరుల ప్రాణాల కన్నా, సైనికుల ప్రాణత్యాగాల కన్నా ఈ మ్యాచ్ ఎక్కువ కాదన్నారు. క్రికెట్ సహా ఏ ఆటైనా రెండు దేశాల మధ్య స్నేహాన్ని, సామరస్యాన్ని ప్రదర్శిస్తుందని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో మ్యాచ్ జరిగితే ప్రజల్లో తప్పుడు సందేశం వెళ్తుందని ఊర్వశీ జైన్ కోర్టుకు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కూడా ఈ మ్యాచ్ కారణంగా వేదనకు గురవుతాయని పేర్కొన్నారు.